హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ హ్యాపీ సండే అండి. అయితే ఈరోజు చికెన్ ఫ్రై ఎలా ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే మీకు నేను చూపిస్తున్నాను. మీరు ఏం లేదండి, చాలా సింపుల్ అనమాట. ఎవరైనా సరే చేసుకోవచ్చు, బ్యాచిలర్స్ అయినా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ కూడా మనకన్నా బాగా చేసుకుంటున్నారండి. అయితే ఏం లేదు, చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. మనకి హోటల్స్లోని ఫ్రై పీస్ బిర్యానీ ఇస్తారు కదా, ఆ ఫ్రై పీస్ లానే ఉంటుంది. టేస్ట్ కూడా సేమ్ అలానే వస్తుంది అనమాట. ఆ ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి మీరు అలాగైనా ట్రై చేయండి. 1 కేజీ చికెన్కి నేను ఒక 3 ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెద్ద సైజువి. చిన్నవైతే ఒక 5 తీసుకోండి. అయితే సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలు అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, లేదంటే పొడుగ్గా కట్ చేసుకున్న వాళ్ళు అయితే సన్నగా కట్ చేసుకోండి. అది కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్టు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయినంత వరకు వేపుకోవాలి. బాగా వేగిన తర్వాత అప్పుడు చికెన్ మనం ఏదైతే ఉందో అది నేనైతే కారం, పసుపు, ఉప్పు అవి ఏమి వేయకుండా ఓన్లీ వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను చికెన్ని కూడా మనం వాష్ చేయకముందు మనం షాప్ నుంచి తెచ్చిన వెంటనే రాళ్ళు ఉప్పు వేసి ఉంచేస్తే, వాటర్ వేసి ఉంచితే చాలా సాఫ్ట్గా వస్తుందండి. చాలామందికి డౌట్ వస్తుంది, అంటే టేస్ట్ పోతుందేమో, చెప్పగా అయిపోద్దేమో అనుకుంటారు, కానీ అలాగే ఏం అవ్వదండి. చాలా సాఫ్ట్గా వస్తుందన్నమాట. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే ఈ వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుంది చికెన్లో నుంచి, బాగా మగ్గిపోయి చికెన్ కూడా బాగా ఉడికిపోతుంది అనమాట. అప్పుడు 3 స్పూన్లు అయితే మనం పెరుగు వేసుకోవాలి. పెరుగు బాగా కలిపిన తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసి బాగా దగ్గరికి అయిన తర్వాత అప్పుడు కారం, మసాలా కారం అయితే నేను వేసాను. మీరు కూడా మసాలా కారం నచ్చితే వేసుకోండి, లేదంటే పచ్చికారం అయినా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి. పెప్పర్ పౌడర్ కూడా నేను వేసాను. ఒక గుప్పుడు కరివేపాకు వేసి బాగా దగ్గరికి మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. దగ్గరికి అయిపోద్ది. ఆ వాటర్ అంతా చికెన్కి బాగా పట్టేస్తుంది. ఇంకా ఫ్రై మనకి దగ్గరికి వచ్చినట్టే. అప్పుడు 2 పచ్చిమిరపకాయలు కూడా మనం పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. లెమన్ కావాలంటే మనం పిండుకోవచ్చు, లేదంటే కొంతమంది మనం చికెన్ రెడీ అయిన తర్వాత పిండేస్తూ ఉంటారు, కానీ అలా కొంచెం వేడిగా ఉన్నప్పుడు పిండితే చేదని వస్తుంది అనమాట. అంతా పూర్తి అయిన తర్వాత మనం ప్లేట్లోకి తీసుకొని లెమన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. బగారా రైస్తో అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.